మీ నర్సింగ్ కెరియర్ కు సరైన గమ్యం 100% జాబ్ అసిస్టెన్స్. హ్యాపీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, బస్ స్టాండ్ సమీపంలో, తెనాలి. సెల్ నంబర్స్ 8897028588. Star Srinidhi. Star Srinidhi. Secure your future, save it right. Star Srinidhi, your trusted support since 2020. Ceci Delicious Sweets and Bakery, Prakasam Road, Ganganamapeta, Tenali. E Convention Function Hall AC, RTC Bus Stand Outgate Eduru, Tenali. Cell number 7288856666. తెనాలి జామియా మసీదు వ్యవహారానికి సంబంధించి నెలకొన్న వివాదానికి తాత్కాలికంగా తెరపడింది. సోమవారం నుంచి చేపట్టాలని నిర్ణయించిన రిలే నిరాహార దీక్షలను ప్రస్తుతానికి వాయిదా వేస్తున్నట్లు జామియా మసీదు లైఫ్ కమిటీ మెంబర్స్ తెలిపారు. ఈ సందర్భంగా సోమవారం మసీదు వద్ద నిర్వహించిన కార్యక్రమంలో కమిటీ సభ్యులు పాల్గొని మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మసీదుకు సంబంధించిన సమస్యలను తమతో చర్చించి పూర్తిగా సమస్యలను విన్నారని తెలిపారు. మసీదు కమిటీకి సంబంధించిన వివాదాన్ని సంబంధిత అధికారులతో మాట్లాడి నెల రోజుల్లో పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఆయన ఇచ్చిన హామీపై విశ్వాసంతో ముస్లిం పెద్దల సూచనలను గౌరవిస్తూ సోమవారం ప్రారంభం కావాల్సిన రిలే నిరాహార దీక్షలను తాత్కాలికంగా వాయిదా వేయాలని నిర్ణయించినట్లు లైఫ్ మెంబర్స్ కమిటీ సభ్యులు తెలిపారు. నిర్ణీత గడువులో సమస్య పరిష్కారం కాకపోతే తదుపరి కార్యాచరణను ప్రకటిస్తామని వారు స్పష్టం చేశారు. మేము ఈ కార్యక్రమాన్ని నిరాహార దీక్ష ఇవాళ చేయాలనుకున్నాం. అది నిన్న కూడా మీకు చెప్పున్నాం. కానీ ఇవాళ లోకల్ ఎమ్మెల్సీ గారు కబూర్ చేసి నేను ఎంపీ గారితో మేము వెళ్ళి కలిసాం. ఎంపీ గారితో మినిస్టర్ గారితో మాట్లాడి మీ ప్రాబ్లం ఒక నెల రోజులలోపు నాకు చేసి పెడతానని చెప్పారు. అందువల్ల ఈ ప్రోగ్రామ్ని పోస్ట్పోన్ చేస్తున్నాం. అది మన కమిటీ ఏర్పాటు చేసుకుని మన మసీదుని నడుపుకోవడానికి అవకాశం ఇస్తానన్నారు. గారిని మేము ఏం లేదు, కమిటీ అంతకుముందు కమిటీ మీద జరిగేది ఇది 24 నుంచి కొద్దిగా ప్రాబ్లం వచ్చి కమిటీ లేకుండా వకఫ్ బోర్డు కింద వెళ్ళింది. దాన్ని మళ్ళీ మాకు కమిటీకి అప్పచెప్పాలని మేము కోరామండి. మేమందరం ఎన్నో సంవత్సరాల నుండి ఇక్కడ ప్రార్థన చేస్తున్నాము, అందరం కలిసిమెలిసి చేస్తున్నాము. అయితే ఏంటంటే మాకు ఇరు వర్గాల్లో కొంచెం డిస్ట్రిబ్యూషన్ అయింది. అందరం మేము మళ్ళీ కలుసుకొని మేమందరం చేసుకోవాలనుకొని ఒక నిర్ణయానికి వచ్చి ఈ సభని ప్రారంభించాము. అయితే మాకు మన ఆలపాటి రాజా గారు గౌరవనీయులైన రాజా గారు పిలిచి ఇది పద్ధతి కాదు, ఇది ఇలా చేయకూడదు, నేను మాట్లాడి మీకు నా పెమ్మసాని గారితో నేను మాట్లాడి ఎంపీ గారితో నేను మాట్లాడి మీ పని పూర్తి చేస్తాను ఒక నెలలో అని మాకు వాగ్దానం చేశారు. ఆ వాగ్దానం మీద మేము కూడా కృషి అయ్యాము ఈ మాటకి. అందుకోసం మేము కూడా సమ్మతి మళ్ళీ ఈ కార్యక్రమాన్ని విరమించుకోవడానికి ఒక నెల వరకు టైం ఇచ్చారు కనుక ఆ నెలలో చేస్తారని మాకు అంశాతో ఈ విన్నపాన్ని లేదంటే మేము అంతకుముందు ఏంటంటే ఒక వర్గంగా నడిచేది ఇది. తర్వాత 2 వర్గాలు వచ్చిన తర్వాత కొంచెం డిస్ట్రిబ్యూషన్ అయింది. ఇప్పుడు ఏం చేసామంటే అందరం కలిసి మేము చేసుకుందాము అని నిర్ణయంతో వచ్చి మా మసీదుని మాకు ఇచ్చేయమని ఏమండి ఇస్మాయిల్ బేగ్ గారు ఉన్నారు డైరెక్టర్ గారు, ఆయనకి విన్నవించుకున్నాము. వాళ్ళే మా విషయం పట్టించుకోవట్లేదు, లాంగ్ చేస్తున్నారు, నెలలు సంవత్సరాలు గడిపిస్తున్నారు కానీ పని పూర్తి చేయలేదు. అందుకోసం ఇక్కడ రిలే నిరాహార దీక్ష చేశాము. అయితే ఏంటంటే రాజా గారు పిలిచి ఈ మాట చెప్పారు కనుక మేము పూర్తిగా విరమించుకున్నాము. ఒక నెలలో మా పని పూర్తి చేస్తారని మేము భావిస్తున్నాము. నేను ఈ మసీదుకి 15 సంవత్సరాల నుంచి లైఫ్ మెంబర్గా పనిచేస్తున్నాను. అయితే ఈరోజు నిన్న ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది. ఈరోజు నుంచి రిలే నిరాహార దీక్ష చేస్తామని. ఈరోజు పొద్దున్నే 10 గంటల నుంచి రిలే నిరాహార దీక్ష చేయాలని నిర్ణయించుకొని కూర్చుందాం అనుకునే టైంలో మన ఎమ్మెల్సీ గారు వారికి తెలిసింది ఈ విధంగా ముస్లిం నాయకులు ఈ విధంగా రిలే నిరాహార దీక్షలో కూర్చుంటున్నారని. ఎమ్మెల్యే అతను స్పందించి తెనాలి టౌన్ ప్రెసిడెంట్ కుద్దూస్ గారిని మా దగ్గర పంపించడం జరిగింది. పంపించి వాళ్ళు ఏమన్నారంటే, కుద్దూస్ గారు మీరు రిలే నిరాహార దీక్ష కూర్చోబాకండి, రాజా గారితో మాట్లాడి ఏ విషయం మీకు చెబుతానని చెప్పి మాకు ఆపారు. ఆపిన తర్వాత ఆలపాటి రాజా గారు తన ఆఫీస్కి వచ్చి మమ్మల్ని అందరినీ పిలిపించిన తర్వాత మా సమస్యని అతను క్షుణ్ణంగా తెలుసుకొని మాకు ఒక నెల రోజులు టైం ఇచ్చారు.
దానికి ఎమ్మెల్యే మన స్థానిక మినిస్టర్ గారితో మళ్ళీ కేంద్ర మంత్రి గారితో మాట్లాడి ఈ సమస్యని పరీక్షిస్తాను, 1 నెల రోజులు నాకు టైం ఇవ్వండి అని చెప్పి అతని రిక్వెస్ట్ మీద మేము ఈ నిరాహార దీక్షని 1 నెల రోజులు పోస్ట్పోన్ చేయదలుచుకున్నాము. దాని తర్వాత 1 నెల రోజుల తర్వాత కూడా మాకు ఏ స్పందన రాకపోతే మళ్ళీ నిరాహార దీక్ష చేయడానికి మళ్ళీ మేము నిర్ణయించుకుంటాము. ఆ టైంలో మళ్ళీ మేము అందరికీ చెబుతాము. మరియు ఈరోజు మాకు సహకరించిన ఎలక్ట్రికల్ మీడియా వాళ్ళకి, పోలీస్ శాఖ వారికి, తెనాలి నియోజకవర్గ అన్ని మసీదు ముతవల్లీలకి మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ రిలే నిరాహార దీక్షని ఇంతటితో విరమించుకుంటున్నాం. ఒకసారి కొలకలూరు కూడా వచ్చారు, 4-5 వెళ్ళి మా కొలకలూరు తరపున వెళ్ళి ఇట్లాగే ఎలిగేషన్ చేస్తే మా సంఘం వాళ్ళు కూర్చొని, అయ్యా మీకు సంబంధం లేదు, ఇది మాది, మేము సొంతం కట్టుకున్నాం, మీకు ఒక బోర్డుకి సంబంధం లేదని చెప్పి అన్నారు. అప్పటి నుంచి వాళ్ళు ఆగిపోయారు. మరి ఇస్మాయిల్ బేగ్ గారు మన డైరెక్టర్ ఇచ్చారు కదా, ఇస్మాయిల్ బేగ్ గారు కూడా కొలకలూరు మన పంచాయతీ ఆఫీస్కి వచ్చి ఒక బోర్డులో ఆస్తులు ఏమున్నాయని చెప్పేసి ఎదిగారంట. మరి అది మాకేమో తెలియదు. ప్రెసిడెంట్ గారు ఫోన్ చేసి, ముస్లిం సంఘం కొలకలూరులో ఉంది కదండి, ముస్లిం సంఘాన్ని కూడా మీరు సంప్రదించుకోకుండా ఎందుకు వచ్చారు, మరి ఏం రైట్స్ ఉన్నాయని చెప్పి అని అన్నారట. ఏది పంచాయతీ ఉన్నప్పుడు 8 నెలల క్రితం ఇది జరిగిన విషయం. లేదండి ఏదో చూసుకుంటాను కొని వచ్చారు. మేము అనేది ఏంటంటే, మీరు ముస్లిమ్స్, మేము ముస్లిమ్స్, అందరం పైగానే ఉంటాం, అందరూ అల్లాహ్ అక్బర్ అనేది ఒకటే. ఈ చిన్న వివాదాలు ఉంటే పరిష్కారం చేయాలి, కానీ ఇట్లా గొడవలు పెట్టేసి ఒక బోర్డుకి అన్నీ అప్పు చెబితే, మేము ఇంత కష్టపడి మా తాతలు ముత్తాతలు కాడ నుంచి కట్టిన మసీదులు మీరు ఒక బోర్డులో కలుపుకుంటే మాకేందండి ఇబ్బంది కదా మాకు. అది లేకుండా ఈరోజు మేము ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే, ఇక్కడ జరిగే పరిస్థితి ఇంకో చోట జరగకుండా మేము రీల దీక్షలో పాల్గొనడానికి కొలకలూరు నుంచి ఒక 20 మంది వచ్చాం. ఇప్పుడు సార్ గారు ఏమన్నారంటే, ఎమ్మెల్సీ రాజా గారు 1 నెల రోజులు టైం ఇచ్చారు, సానుకూలంగా చేసి మినిస్టర్ గారితో, ఎంపీ గారితో మాట్లాడి పరిష్కారం చేస్తామని చెప్పి అన్నారు. దాని గురించి మేము విరమించుకుంటున్నాం. తర్వాత నెలల తర్వాత మా పెద్దలు అటు చెబితే అటు. ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288566666. మీ నర్సింగ్ కెరియర్ కు సరైన గమ్యం హ్యాపీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ తెనాలి. ఇంటర్ పూర్తి చేశారా? నర్సింగ్ రంగంలో ఉన్నత భవిష్యత్తు, విదేశాలలో ప్లేస్మెంట్ అవకాశాల కోసం చూస్తున్నారా? అయితే అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. 100% జాబ్ అసిస్టెన్స్, ఎంపికైన సీట్లకు ఫ్రీ ఎడ్యుకేషన్ స్కాలర్షిప్. గుంటూరు జిల్లాలోని 350 స్వంత హాస్పిటల్ బెడ్స్ తో క్లినికల్ ట్రైనింగ్ అండ్ అసోసియేషన్ అవకాశాలు. మీ కలలకు రెక్కలివ్వండి. నర్సింగ్ లో మీ కెరియర్ ను ఈ రోజే ప్రారంభించండి. హ్యాపీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, బస్టాండ్ సమీపంలో, తెనాలి. సెల్ నంబర్స్ 8897028588 and 7893405982. హోటల్స్ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్న సెసీ డెలీషియస్ ఇప్పుడు మీకు అందుబాటులో. సరికొత్త రుచులతో సెసీ డెలీషియస్. సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్, చైనీస్, బేకరీ, డెజర్ట్స్ అండ్ ఐస్ క్రీమ్స్, ఇంకా ఎన్నెన్నో రుచికరమైన న్యూ వెరైటీ ఫుడ్ ఐటమ్స్. సెసీ డెలీషియస్ స్వీట్స్ అండ్ బేకరీ, ప్రకాశం రోడ్, గంగానమ్మపేట, తెనాలి. Star Srinidhi. Star Srinidhi. Secure your future, save it right. Fixed deposits that help you grow. Gold loans when you need cash flow. Easily replicate your gold loan. Buy and sell your gold. Star Srinidhi, your trusted support since 2020.